అక్క నా ఫోన్ ఏది? రే నాయక్, నీకోసం వచ్చిన చెర్రి చచ్చిపోతున్నాడు రా. రా వచ్చి వీడిని కాపాడుకో. నీకు 5 నిమిషాలుంటాయి. రా. నాకు వాడెళ్ళాడు, ఇప్పుడు వీడెళ్తాడు. నాయక్క చర్య నాకేం తెలుస్తుందండి? వాట్? సార్ నాకు తెలిసి రావత్ గారిని వేసేస్తారని డౌట్గా ఉంది సార్. భాయ్ నాయక్ మర్ గయా. నాయక్ చచ్చిపోయాడు. సూపర్ అన్నా, వీడిని కూడా చంపేయన్నా, లేకపోతే జనం వీడిని నాయకి చేస్తారన్నా, నిన్నేసేస్తారన్నా. రే వాడు కాలిపోయాడు, నువ్వు పేలిపోతావు. రే ఆ బాంబ్ జాకెట్ ఇడిగేయండి. హ్యాపీ డెత్ డే. ఒరే మరీ రాక్షసంగా కొడుతున్నాడు రా, అసలు వీడికి మానవత్వం లేదురా. ఇప్పటి వరకు కలకత్తా దెబ్బే తిన్నాం, ఇప్పుడు చార్మినార్ దెబ్బ తినిపిస్తా.
టామ్ జాకెట్ ఇడిగేసేయండి అన్న. మనకి చాక్లెట్, వీడికి జాకెట్. బాడీలు అయితే కదులుతున్నా కానీ వీళ్ళు బతికినా ఎందుకు పనికి వస్తారు సార్? హే, ఏంట్రా ఏం జరిగింది? రావత్ గారు ఎక్కడ? పేలిపోయాడు సార్. పేలిపోయాడా? అవును సార్, పేలిపోయాడు. పేలిపోవడానికి అతను ఏమన్నా తారాజవా? తారాజు పేలితే కనీసం పుల్లన్న మిగులుతుంది సార్. ఇక్కడ అది కూడా లేదు సార్. పేల్చింది ఎవరు? నాయక్ సార్. ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు, దాంట్లో ఎవరు? అది జరిగి వేసుకుని. నువ్వు ఇప్పటికైనా లూజ్ టాక్ మానేస్తే బాగుపడతావు, లేదంటే సిబిఐ వాళ్ళ దగ్గర లాకైపోతావు. నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఇక్కడేం చేస్తున్నావు? సార్, విరిగిన ముక్కలు అతుక్కోవడానికి పుత్తూరు తైలం ఇస్తారంట సార్. ఆ తైలం కోసం వచ్చాం సార్. పుత్తూరు ఉన్నది చిత్తూరులో, ఇది కలకత్తా. సార్ వీడుంటి ఎదవ సార్. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించమంటే హౌరా ఎక్కించాడు సార్. ఒరే ఇది కలకత్తా అంటరా? బుద్ధి లేకుండా కలకత్తా వెళ్ళి రైలు ఎక్కించావు. సర్కార్ ఎక్స్ప్రెస్ సార్, ఒకడు పేలిపోయాడు, చూసినోడు పారిపోయాడు. మన సాక్ష్యం చెల్లదు. ఓ పని చేద్దాం సార్, తగిన సాక్ష్యాలు లేనందువల్ల కేసు క్లోజ్ చేసేద్దాం. అన్నీ మర్చిపోయి మనం మందేసేద్దాం. ఈ కేసు పోద్దని నాకు ముందే తెలుసు. ఓ ఆ గజలక్ష్మి, ఐఎమ్ కమింగ్.